భరద్వాజ గారు ఎప్పటి నుంచో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న 'పెద్ది'. 'పెద్ది' గూడా థియేటర్‌లోకి వచ్చేసాడు. అవును. చూసాం, ఇప్పుడే వచ్చాం. మీకెలా అనిపించింది? అలానే థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది థియేటర్ రెస్పాన్స్ గంభీరంగా ఉంది. హ్మ్. జనాలు సినిమాని అలా వాచ్ చేశారు. హ్మ్. అంటే కంటెంట్ ఆల్రెడీ తెలిసిన వ్యవహారమే. వాళ్ళు హ్మ్. ట్రైలర్‌లోను, ఇతరత్రా ప్రమోషనల్ కంటెంట్‌లో మాత్రమే గాదు. వాళ్ళు మొదటి నుంచి నెమ్మదిగా జనాల్ని ప్రిపేర్ చేసుకుంటూ వెళ్లారు. హ్మ్. ఆ ట్రైలర్ చూసినప్పుడు గూడా అదే అనుకున్నాం మనం. హ్మ్. ఆడియన్స్‌ని కథతో ప్రిపేర్ చేయటం కోసమే ట్రైలర్ కట్ చేశాడనేది. హ్మ్. అంటే మనకి చాలా ఉన్నాయి గుర్తింపుకు నోచుకోని పల్లెలు. ఆ పల్లెల్ని వెలుగులోకి తీసుకురావడానికి స్పోర్ట్స్ అనే దాన్ని ఆయుధంగా ఎంచుకున్న హీరో. హ్మ్. ఆయన ఆ ఊరిని ఎలా మోటివేట్ చేస్తాడు, దీనికి సంబంధించిన కథగా మనం అనుకున్నాం. హ్మ్. కానీ ఈ ఒరిజినల్ సినిమాలోకెళ్ళేసరికి కొన్ని ఇబ్బందులున్నాయి సినిమాలో. హ్మ్. ఇబ్బందులు అంటే స్క్రిప్ట్ చేసుకునేటప్పుడే వాళ్ళు ఇంకొంచెం ప్లాన్డ్‌గా వెళ్ళుండాల్సింది. హ్మ్. ఊరి పాత్ర, ఊరి పాత్ర, ఊరి యువతని ఇన్వాల్వ్ చేయటం సమస్యలు. అంటే సమస్య ఊరి సమస్యగా ప్రొజెక్ట్ చేయటంలోను, ఊరిని ప్రిపేర్ చేయటంలోను, హ్మ్. ఊరిని తనతో నడిపించుకోవడంలోను, హీరో క్యారెక్టరు ఆ దిశగా వెళ్ళలేదు. అలా హ్మ్. మోటివేషనల్‌గా కదిలుంటే ఇంకో లెవెల్‌కెళ్ళేది సినిమా. అలా కాకుండా హీరో సెంట్రిక్‌గా ఆ క్యారెక్టర్ వరకు రూటెడ్‌గా డిజైన్ చేసుకున్నాడు. హ్మ్. చేసుకుని ఇతర సామాజిక అంశాలని కొంచెం పక్కకి నెట్టాడు. హ్మ్. అలాగే కథని ఎమోషనల్‌గా డ్రైవ్ చేయటానికి, క్యారెక్టర్‌ని ఎమోషనల్‌గా డ్రైవ్ చేయటానికి కొన్ని అంటే చివర్లో ఆయన చేసినటువంటి ఆ ఎక్స్‌టెన్షన్, హ్మ్. ఆ ఎక్స్‌టెన్షన్‌కి సంబంధించి ఒక ఎమోషన్ పండించటం కోసం చేసిన ప్రయత్నమే అది. అంటే ఇన్ని ఆటలు, ఒకడే క్రీడాకారుడు, అతను గ్రౌండ్‌లో దేవుడు, గుళ్ళో దేవుడు కాదు. ఇలాంటి బలమైన డైలాగులు పెట్టారు గానీ, ఆ క్యారెక్టర్‌ని నిలబెట్టటం కోసం చేసినటువంటి కృషిలో భాగంగా చివర్లో అథ్లెట్‌గా నడిపిస్తారు. హ్మ్. ఈ అథ్లెట్ అనేది ఒక ఎక్స్‌టెన్షన్‌గా మాత్రమే కనిపించింది గానీ, ఆర్గానిక్‌గా అది కథలోకి రాలా. అంటే హ్మ్. అంతకు ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ నుంచి కూడా ఒక ఇది తీసుకొని, ఒక ఎమోషన్ తీసుకొని, ఒక ఫైటింగ్ స్పిరిట్‌తో అక్కడే ఘర్షణ పడే పరిస్థితి. అలాగే తను ఈ విషయాన్ని అర్థం చేయించడం కోసం ఢిల్లీలో పడినటువంటి తిప్పలు. ఇవన్నీ కూడా కొంచెం ఓవర్ మెలోడ్రామాతో వెళ్ళాడా డైరెక్టరు అని అనిపించింది. హ్మ్. అలా కాకుండా ఇంకొంచెం వాస్తవిక దృష్టితో గనక చూసుంటే తను, ఇంకొంచెం ప్రస్తుత సమాజాన్ని పట్టించుకునుంటే, ప్రధానంగా జనం, జనం సమస్య, జనంతో కూడిన సమస్య, జనం నుంచి జనాన్ని నడిపిస్తూ అంటే హ్మ్. జనానికి ముందు నడిచినా తప్పే, వెనక నడిచినా తప్పే. జనంతో పాటు నడవటం అనేది నాయకుడి లక్షణం. హ్మ్. ఆ జనంతో పాటు ట్రావెల్‌లోకి గనక క్యారెక్టర్ తీసుకెళ్ళుంటే, సినిమా ఇంకొక లెవెల్‌కి డెఫినిట్‌గా వెళ్ళుండేది. అంటే ఇక్కడ వీళ్ళు డిజైన్ చేసుకుందే 'పెద్ది' గాడిది ఒక 10 సంవత్సరాల జీవితం అని చెప్పారు వీళ్ళు అదే ఫస్టోళ్ళు. జీవితమే, జీవితమే 'పెద్ది' కావచ్చు. పాయింట్ ఆఫ్ వ్యూలో 'పెద్ది'ని చూయించాలనుకున్నారు. 'పెద్ది' అదే. ఆ! అదే 10 ఇయర్స్ ఆ జీవితం. క్యారెక్టర్ వరకు కన్‌ఫైన్ అయిపోయి వెళ్ళిపోయారు గానీ, ఆ హ్మ్. చుట్టుపక్కలవన్నీ కూడా ఔట్ ఫోకస్‌లోకి వెళ్ళిపోతాయి. హ్మ్. అలా ఔట్ ఫోకస్‌లోకి వెళ్తే ఏమవుతుందంటే, కథలో ఒక డ్రైనెస్ ఒస్తుంది. హ్మ్. చుట్టుపక్కల వాతావరణంలోకి ఆ డ్రైనెస్ రాకూడదు. దాన్ని యాక్టివేట్ చేయటానికి 2, 3 ప్రయత్నాలు చేశాడు డైరెక్టర్ గారు. హ్మ్. చేశారు గానీ, ఇంకొంచెం బెటర్‌గా వెళ్ళుంటే బావుండేది. రెండోది ఆ క్యారెక్టర్‌ని ఎత్తుకోవటమే అతను ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిన పద్ధతే, ఒక క్రీడల పట్ల విపరీతమైన అనురక్తి ఉన్నటువంటి క్యారెక్టర్‌గా దాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాడు. హ్మ్. ఆ తర్వాత దానికొక మోటివ్ వస్తుంది. మోటివ్ వచ్చిన తర్వాత, ఆ మోటివ్ కోసం తనకున్నటువంటి క్రీడాభిరుచిని అటు వాడాలి అనుకుంటాడు. హ్మ్. వాడాలి అనుకున్న తర్వాతకి అక్కడి నుంచి మనం అనుకున్న కథ దగ్గర నుంచి డీవియేట్ అయ్యాడు. హ్మ్. డీవియేట్ అయ్యి ఇప్పుడు ఆ 'రై రై రారా' అనే పాట గురించి చాలా అనుకున్నాం మనం. ఆఫ్‌కోర్స్ మీరనుకున్నారు. కానీ కథ అహా! లేదు లేదు. అంటే హ్మ్. ఒక డ్రైవ్ అలా వెళ్ళుంటే హ్మ్. అంటే ఆ డైలాగ్స్ చెప్పించినప్పుడు, ఆ ఊర్లో ప్రతి కుర్రవాడు నా ఫేవరైట్ ప్లేయర్ పెద్ది సార్ అని హ్మ్. చెప్పినప్పుడు, హ్మ్. అథ్లెటు అతనే. హ్మ్. ఇంకొంచెం అలాగే గురువు క్యారెక్టరు,
ఆ చుట్టుపక్కల ఉండే పాత్రలని తీసుకుని కథని నడిపించినటువంటి పద్ధతిలో చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే సామాజిక అసమానతలని బలంగానే చెప్పాడు. సామాజిక అసమానతలను చెబుతూ ఒక కింది కులాలకు చెందినటువంటి వాడు కానీ, లేకపోతే ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాడు కానీ, అసలు గుర్తింపు లేని ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిని ఎలా కంట్రోల్ చేయడానికి సమాజం ప్రయత్నం చేస్తుంది అనే దాని మీద బాగానే వర్కౌట్ చేశాడు. డైలాగ్స్ కూడా బాగా వెళ్ళినాయి. సీన్లు పడినాయి, సీన్లు పడినాయి. ఆ క్యారెక్టర్ చేశాడు. అలాగే ఫ్రెష్గా ఉంది సినిమా. ఫ్రెష్గా ఉండటానికి రీజన్ ఏంటంటే సెలెక్ట్ చేసిన తను క్యారెక్టర్లు అనుకున్నప్పుడే ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుని ఆ మేరకు ఆర్టిస్టులను తీసుకున్నాడు. అది ఫ్రెష్గా కనిపించింది తెర మీద. ప్రతి క్యారెక్టర్ అంటే అదర్ సైడ్ క్యారెక్టర్లు, అలాగే ఈ అప్పలసూరి క్యారెక్టర్ కావచ్చు. అదే లేదు అంటే రూటెడ్గా మనకి రామ్ చరణ్తో కాన్ఫ్లిక్ట్లోకి వచ్చే క్యారెక్టర్స్ అన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. అవన్నీ ఫ్రెష్గా నడిచినాయి. అలాగే శివరాజ్ కుమార్ క్యారెక్టర్ కూడా ఫ్రెష్గా నడిచింది. తను తీసుకోవటం వెనకాల ప్రోగ్రామ్ అదే. ఆ ఏరియాని అలా నడపాలి అనుకున్నాడు, అలా నడిపాడు. తన డిజైనింగ్ బాగుంది. అలాగే గెటప్లకి సంబంధించి ఈ ఒక రకంగా ఈ కథకి డ్రైవింగ్ ఫోర్సు అప్పలసూరి క్యారెక్టర్. ఈ అప్పలసూరి అనే పేరు, ఆ ఎర్రజెండా, శ్రీకాకుళం, ఆ లింకేజ్ చూస్తే మామిడి అప్పలసూరి అని ఒక ఒరిజినల్ క్యారెక్టర్ ఉంది అక్కడ. అవునా? శ్రీకాకుళం చరిత్రలో ఆయన జనం కోసమే ప్రాణాలు అర్పించినటువంటి మామిడి అప్పలసూరి అనే క్యారెక్టర్ ఉంది అక్కడ. బహుశా ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఏదైనా ఉండుంటుంది. ఆ పేరు కూడా వాడారు. ఆయన కూడా చనిపోయి చాలా కాలం అయింది, జైల్లో ఉన్నాడు కొంతకాలం. అలా ఆ క్యారెక్టర్ డిజైనింగ్ బాగుంది. జగపతి బాబు దాన్ని ఓన్ చేసుకుని చేసిన పద్ధతి, అలాగే డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా తను ఆ స్లాంగ్తో రావటం కోసం కొంచెం ప్రత్యేకమైన కసరత్తు చేశాడు. ఈ మధ్యకాలంలో డైరెక్టర్లు అందరూ సినిమాల్లో పర్టికులర్గా ఒక స్లాంగ్ తీసుకుని దానికోసం తర్ఫీదు చేయటానికి ఆ స్లాంగ్లో నైపుణ్యం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ట్రైన్ చేస్తున్నారు. ఆ కసరత్తు జరిగింది. కాకపోతే ఆర్టిస్టుల దగ్గర నుంచి ఇంకొంచెం ట్రైన్ చేసుంటే బాగుండేది అనిపించింది. డబ్బింగ్ చెప్పించేటప్పుడు తను మ్యాక్సిమం ఎంత చెయ్యాలో అంత పని చేశాడు డైరెక్టర్. చేశాడు, కానీ ఇంకా ఏదో చేసుంటే బాగుండేది అనే ఒక గ్యాప్స్ ఉండిపోయినాయి కొన్ని చోట్ల. ఇక హీరో క్యారెక్టరైజేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ పాత్రని ఎలా చూసి ఓకే చెప్పాడు రామ్ చరణ్ అనేది కొంచెం ఆశ్చర్యకరమే. అంటే ఆ క్యారెక్టర్లో తన్ని తాను ఎలా చూసుకున్నాడు తను అని. ఆయనకి గతంలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది చిట్టిబాబు క్యారెక్టర్తో. ఆ చిట్టిబాబు క్యారెక్టర్ని తను డ్రైవ్ చేసిన పద్ధతి అది బహుశా గుర్తొచ్చి ఉంటుంది. ఇది ఒక వెరైటీ క్యారెక్టర్, చాలా వేరియేషన్స్ ఉన్నాయి క్యారెక్టర్లు. ఇన్ని వేరియేషన్స్తో క్యారెక్టర్ దొరకటం అనేది ఒక నటుడికి పెర్ఫార్మర్గా నిరూపించుకోవాలనుకునేవాడికి ఇది విందు భోజనమే. ఆ విందు భోజనాన్ని అతను అందిపుచ్చుకున్నాడు. దానికోసం అన్ని విధాలా కష్టపడ్డాడు. శరీరాన్ని విపరీతంగా కష్టపెట్టాడు. చరణ్ గారి కష్టం మొత్తం సినిమా అంతా కనపడుతుంది. విపరీతమైన కష్టం కనపడుతుంది. విపరీతంగా కష్టపడ్డాడు. తను ప్రతి సన్నివేశాన్ని అర్థం చేసుకుని నటించాడు. అర్థం చేసుకున్నాడు. అలాగే డైరెక్టర్ నుంచి విపరీతంగా డీటెయిల్స్ తెలుసుకుని దాన్ని పలికించే ప్రయత్నం చేశాడు. అది తెర మీద బాగా నడిచింది. ఆ క్యారెక్టర్ తను పడ్డ కష్టం నిజానికి తను మోసాడు సినిమాని. తన భుజం మీద మోసాడు. ఇప్పటి వరకు చరణ్ చేసినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ ఒక ఎత్తు. కాకపోతే డబ్బింగ్ దగ్గర ఇంకొంచెం ఆ స్లాంగ్ తీసుకురావడానికి ఇంకొంచెం కసరత్తు చేసుకుంటే బాగుండేది. మిక్స్డ్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ వచ్చేస్తుంది మధ్యలో. వచ్చినప్పుడు దాన్ని అక్కడ వాళ్ళు ఎలా ప్రొనౌన్స్ చేస్తారు అనేది పట్టుకుని గనక నడిపించుంటే అది ఇంకొంచెం ఆర్గానిక్గా నడిచేది సినిమా. అలాంటివి కొంచెం టక్మన్ పంటి కింద రాళ్ళలాగా తగులుతాయి. అవి అలాంటివి పరిహరించుకుంటే బాగుండేది.
ఓవరాల్గా తను నమ్మాడు ఆ క్యారెక్టర్ని సినిమాని డైరెక్టర్ని విపరీతంగా నమ్మాడు. బుచ్చిబాబు ఈ టీము ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ చేస్తున్నారు అనుకున్నారు ఏఆర్ రెహమాన్ గారితో. అవును. రెహమాన్ గారి పాత్ర ఎలా అనిపిస్తుంది? సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ? రెహమాన్ మీద రకరకాల మాటలు నడిచినాయి. అంటే తెలుగు సినిమాకి సంబంధించి తెలుగు సినిమాలు ఆయన చేసినవి వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి చాలామంది మాట్లాడారు. కానీ సక్సెస్ఫుల్ సినిమాలు 1-2 ఉన్నాయి ఆయనకు తెలుగులో స్ట్రైట్ చేసినవి కూడా. అయితే ఈ సినిమాకి సంబంధించి తనని ఎందుకు ఎంచుకున్నారో ఆ పర్పస్ని తను సర్వ్ చేశాడు. మ్యూజికల్గా సాంగ్స్ పరంగాను చాలా బాగా నడిచినాయి పాటలు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా ప్రత్యేకంగా అనిపించింది. అంటే ఈ సినిమాని మనం తెలుగు మార్కెట్కి సంబంధించిన సినిమాగా చూడకూడదు. ఇది వాళ్ళు వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేసుకున్నారు. కనీసం పాన్ ఇండియా మార్కెట్ ఒక 7-8 భాషల్లో సినిమా నడవాలి. అందుకని టేకింగ్ సైడ్ విపరీతమైన కేర్ తీసుకున్నారు. అది కనిపించింది. మీకు ఎక్కడా ఒక లోకల్ మార్కెట్ సినిమా లాగా లేదు అది. ఆ అంబియన్స్ కానీ, అందుకని ఆర్ఆర్లో కూడా ఆ వేరియేషన్ తీసుకొచ్చాడు. కొత్తగా ఉంది. రొటీన్గా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్న సినిమాల్లో నడిచిన ఆర్ఆర్ కాదు అది. చాలా సన్నివేశాల్లో కొత్త తరహాగా వెళ్ళింది అది. తను ఆ ఏరియాలో మనసు పెట్టాడు. కథని పట్టుకుని దానికి ఏం కావాలో అది ఇచ్చే ప్రయత్నం చేశాడు. తనకి అంటే ఈ మధ్యకాలంలో అంత డెడికేటెడ్గా చేయటం రెహమాన్ అనేది తగ్గింది. ఆయన ఎక్కడో ఉండి అక్కడి నుంచి సాంగ్స్ ట్యూన్స్ పంపించి అలా నడిచింది కొంతకాలం. అలా కాదు, ఈ సినిమాకి తను ట్రావెల్ అయ్యాడు. డైరెక్టర్ని అర్థం చేసుకున్నాడు, దాన్ని పలికించాడు. అందుకని రెహమాన్ని తీసుకున్న ప్రయోజనం నెరవేరింది సినిమాలో. హీరోయిన్ జాహ్నవి కపూర్ లేకపోతే జాహ్నవి క్యారెక్టర్ దగ్గరకు వచ్చేసరికి మిగతా క్యారెక్టర్లు అదే అంటే జగపతి బాబు క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇందాక. దానికి ఒక ఒరిజినల్ రెఫరెన్స్ కూడా ఉందని చెప్పుకున్నాం. అయితే జాహ్నవి క్యారెక్టర్ని ఇంకొంచెం రూటెడ్గా చేసుకుంటే బాగుండేది. అంటే మెయిన్ కథతో లీడ్ తీసుకుని నడిపించుంటే బాగుండేది. ఓకే, గ్రామానికి సంబంధించిన కథ చెప్తున్నాడు తను. మనకు ఒక సాంప్రదాయం ఉంది కమర్షియల్ సినిమాలో, విలన్ కూతురు హీరోయిన్ కావాలి అనేది ఒక కమర్షియల్ ఫార్ములా ఉంది. ఇతను ఎక్కడో ఆ ఫార్ములాలోకి వెళ్ళి అవతల వైపు నుంచి హీరోయిన్ని తీసుకోవాలి అనుకుని ఈ క్యారెక్టర్ని అవతల పెట్టి అక్కడి నుంచి దాని డిజైనింగ్లో తను అప్రోచ్ అయిన పద్ధతి, ఎప్పుడైతే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ విలేజ్లో సెట్ చేసి ఉంటే ఆ క్యారెక్టర్ని విలేజ్లో వీళ్ళ ఆ కొండ కింద ఊర్లోనే లొకేట్ చేసుంటే ఆ లైఫ్తో ట్రావెల్ ఉండేది. ఆ లైఫ్ కష్టాలు, తన హీరోని చూసే పద్ధతి అది ఆర్గానిక్గా ఉండేది. ఇక్కడికి వచ్చేసరికి మిస్ మ్యాచ్ అవటం మాత్రమే కాకుండా ఆ క్యారెక్టర్ మీద వీళ్ళు వర్కౌట్ చేసినటువంటి కమర్షియల్ హంగులన్నీ కూడా కొంచెం పంటి కింద రాయిలాగానే నడిచింది ఆ క్యారెక్టర్. అందుకని దాన్ని ఇంకొంచెం స్పెషల్గా చూస్తుంటే బాగుండేది. అదేలేండి. అంటే మనం కంపారిజన్ తీసుకుంటే రంగస్థలం సమంత క్యారెక్టర్ అది అవతల ఉండదు, యువతలే ఉంటుంది క్యారెక్టర్. అంటే వీళ్ళ జీవితాలతో పాటు నడిచే క్యారెక్టర్ అది. అందుకని వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అలా ఆర్గానిక్గా నడిచింది ఆ 2 క్యారెక్టర్ల మధ్య. ఇక్కడికి వచ్చేసరికి ఆ గందరగోళం ఉంది. ఇది కొంచెం ఆయన ఓల్డ్ స్కూల్లోకి వెళ్ళి డిజైన్ చేసిన పద్ధతి. ఓకే, అలా అదేలేండి. ఓవరాల్గా ఈ యొక్క కొంచెం కొత్తగా ఆలోచించి ఉండాల్సింది. ఓవరాల్గా సినిమా గురించి ఇన్ని రోజులకి సంక్రాంతి తర్వాత ఒక థియేటర్స్ ఆకలి తీర్చే సినిమా ఇప్పటివరకు లేదు. అవును, మనం ఇప్పుడు ఐమాక్స్లో చూసాం. ఐమాక్స్లో 6 స్క్రీన్స్ వేశారు ప్రీమియర్స్. అవును, 6 స్క్రీన్స్ ఫుల్ జనాలు విపరీతంగా ఉన్నారు కదా, ఆకలితో ఉన్నారు, వచ్చారు. అదే ఆకలి థియేటర్స్ ఆకలి తీరిద్దంటారా సినిమా అనేది? డెఫినెట్గా. అంటే సినిమా గంభీరంగా చూశారు జనాలు. కంటెంట్ ఓరియంటెడ్గా ఉండటం మాత్రమే కాదు, కంటెంట్ని ఎమోషనల్గా డ్రైవ్ చేయించాడు ఆడియన్స్తో. ఆడియన్స్ మనసులకి హత్తుకునే పద్ధతిలో నడిచింది. మనం రకరకాలుగా ఊహించి సినిమాని, అలాగే కంటెంట్కు సంబంధించిన పరిమితులు తెలిసి మాట్లాడటం వేరు, ఒక కామన్ ఆడియన్స్ థియేటర్లో కూర్చుని సినిమాతో ఎంగేజ్ అవటం వేరు.
కామన్ ఆడియన్ చాలా ఎంగేజ్డ్గానే ఉన్నాడు సినిమా. బయటకు వస్తున్నప్పుడు కూడా ఎవరు పెద్దగా నెగిటివ్గా మాట్లాడటము, ఏమిటిది అనటము, లేకపోతే ఇంత అక్కర్లేదు ఇంకొంచెం ముందే చెప్పుండొచ్చు విషయాన్ని. అంటే ఒక ఫైటింగ్ మోడ్లోకి సినిమాని డ్రైవ్ చేసుంటే బాగుండేది. ఇలాంటి అభిప్రాయాలు ఆడియన్స్ నుంచి లేవు. వాళ్ళు సినిమాని యాజ్ ఇట్ ఈజ్గా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో అది చూశారు. అందులో ఉన్న నిజాయితీని అప్రిషియేట్ చేస్తున్నారు జనాలు. అది చాలు. అది చాలు సినిమాకి. అది వర్కౌట్ అవుతుంది. లాస్ట్లో స్పీచ్కి క్లాప్స్ పడ్డట్టున్నాయి థియేటర్లో. డెఫినెట్గా. అంటే వెయిట్ చేస్తున్నారు. అంటే థియేటర్ మొత్తం కూడా అతను ఒక ఆ ఇష్యూని ఎక్కడ మాట్లాడతాడు అనేది జనాలకి కూడా అది ఒక ప్రోగ్రామ్గా మారింది. అంటే ఆ ఎమోషన్లోకి తీసుకెళ్ళటం వలన ఆ క్లాప్స్ పడ్డాయి. లేకపోతే పట్టించుకునేవాళ్ళు కాదు ఆ సీన్ని. జనరల్గా ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ సినిమా అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి స్పోర్ట్స్ డ్రామాలన్నీ ఒక పద్ధతిలో నడిచినవి. ఒక క్రీడాకారుడి జీవితం మీద నడిచిన కథలు అవి. అలా కాదు. దీనిలో మనం మొదట అనుకున్నది ఏంటంటే ఈయన క్రీడల నేపథ్యము రామ్ చరణ్ అనేసరికి ఇది బహుశా స్పోర్ట్స్ మాఫియా ఏరియాకి వెళ్తున్నాడేమో డైరెక్టర్ గారు అనుకున్నాం. ఆ ఛాయలు కూడా కొంచెం కనిపించినాయి మాకు. అతనికి ఆట తెలిస్తే మనకు ఆడించడం తెలుసు, ఇలాంటి డైలాగులు ఉన్నాయి. అలాగే వాళ్ళు యునైట్ అయ్యి ఎలా వ్యవహరిస్తారు అనేది కూడా చాలా బాగా నడిపాడు సినిమాలో. అలాంటివన్నీ అతని కథని రాసుకునేటప్పుడు పాటించిన పద్ధతులు, క్యారెక్టర్లను ఊహించిన పద్ధతి అది బాగుంది. బాగుంది. ప్రతి సన్నివేశము మేకింగ్ బాగుంది. అదేలేండి. మేకింగ్ సైడ్ ఆయన ఏది కోరుకున్నాడో అది ఇచ్చారు ప్రొడ్యూసర్ల వైపు నుంచి. ఆ సపోర్ట్ దొరకటం వలన మీకు ఆ క్వాలిటీ కనిపించింది మేకింగ్లో. కష్టపడ్డారు. రత్నవేల్ కష్టము కనిపించింది తెర మీద. ప్రతి సన్నివేశము, పర్టికులర్గా యాక్షన్ ఎపిసోడు, రెజ్లింగ్ ఏరియా మొత్తం. కుస్తీ ఎపిసోడ్ అసలు నాకు అయితే థియేటర్లో బాగా అనిపించింది. చాలా ఎమోషనల్గా నడిపాడు. ఈ క్రికెట్ హడావిడి అదేదో అలా నడిచిపోయింది కానీ ఆ రెజ్లింగ్ ఏరియాకి వచ్చిన తర్వాత అథ్లెట్ దీనిలోకి వెళ్ళినప్పుడు ఆడియన్స్ని బాగా హుక్ చేయగలిగాడు. వాళ్ళు బయటకు వచ్చి కూడా అంతే గంభీరంగా మాట్లాడుతున్నారు. అది చాలు నిలబట్టడానికి సినిమా. అంటే ఎక్కడ కూడా సినిమా ఒక విషయం చెప్పదలుచుకున్నాడు ఆయన. చిన్నదే కావచ్చు, కొంచెం లౌడర్గా చెప్పదలుచుకున్నాడు. నిజంగానే భారతదేశంలో ఇప్పటికీ పట్టించుకోని గ్రామాలు ఉన్నాయి, ఏ ఆదరణకి నోచుకోనటువంటి గ్రామాలు ఉన్నాయి, వాళ్ళకి ఏ గుర్తింపు ఉండదు. ఆ గుర్తింపు లేని గ్రామాల వాళ్ళని ఇష్టం వచ్చినట్టు రకరకాల పనులకు వాడతారు. అంటే వీళ్ళు ఉన్నారు అనే భరోసాతోనే చాలా పనులు డిజైన్ అవుతాయి. ఓకే. అంటే అసాంఘిక కార్యక్రమాలు చాలా వాళ్ళ పేరుతో చేసి ట్రాక్ అవ్వరు, ట్రేస్ అవ్వరు. వాళ్ళకి ఏ రకమైనటువంటి గుర్తింపు లేకపోవడం అనేది ఒక అడ్వాంటేజ్గా తీసుకుని అసాంఘిక చర్యలు జరుగుతాయి. వాళ్ళకి ఏదో రకంగా బతకటం కోసం ఏదో పని చేసుకుని డబ్బులు తీసుకెళ్ళాలి. అందుకని వాళ్ళు కమిట్ అయిపోతారు ఇలాంటి పనులకి. అందుకని ఆ ఏరియాలో కథని ఎంచుకోవటము, అక్కడ హీరో క్యారెక్టర్ని అక్కడ లొకేట్ చేయటము అనేది డైరెక్టర్ గారు బాగానే ఊహించాడు. కానీ జనంతో క్యారెక్టర్ని నడపటం అనే దగ్గర ఇంకొంచెం కసరత్తు చేసుంటే బాగుండేది అనేది మాత్రమే ఆ సినిమా పట్ల అభ్యంతరం. కానీ మిగిలిందంతా తన శైలిలో తాను బాగానే తీసుకెళ్ళాడు బుచ్చిబాబు గారు. ఆయన మొదటి సినిమా చూసినప్పుడు కలిగిన ఇంప్రెషన్, సన్నివేశాన్ని విజువల్గా స్క్రీన్ మీద ఆలోచిస్తున్నాడు తను. ఇలా ఉండాలి సన్నివేశం, జనాల్లో నుంచి ఈ ఎమోషన్ పలకాలి ఈ సీన్ చూడగానే, అలా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాడు ప్రతి సీన్ని. అలాగే ఎగ్జిక్యూట్ అయింది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి తను అనుకున్న పెర్ఫార్మెన్స్ రాబట్టగలిగాడు. ఆ ప్రతి క్యారెక్టర్ని తను ఒక రకంగా హోంవర్క్ చేయించాడు వాళ్ళతో. ఆ కష్టం కనిపించింది, డైరెక్టర్ కష్టము, నిజాయితీ కనిపించింది. అది చాలు సినిమాని నిలబెట్టడానికి. ఓకే. టోటల్ టీం ఒక మంచి సినిమా తీయాలి, ఒక నిజాయితీ గల ప్రయత్నం చేయాలి అని అనుకున్నారు. ఇది తెలుగు మార్కెట్ వరకు అతనికి ఒక ఇమేజ్ ఉంది, మెగా పవర్ స్టార్ అనేటువంటి ఒక క్లాన్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది.
ఇక్కడ రెడీమేడ్ ఫ్యాన్స్ ఉన్నారు, ఉమ్, ఇది ఓకే. కానీ ఇతర భాషల్లో సినిమా ఎలా డ్రైవ్ అవుతుంది, ఉమ్. హిందీ బెల్ట్లో ఇది కనెక్ట్ అయ్యే పరిస్థితిలో కనిపించింది. రామ్ చరణ్కి ఇప్పుడు ఒక స్టార్ ఇమేజ్ ఉంది. స్టార్ని ఈ కథలో చూడటానికి కొంతమంది మన తెలుగు వాళ్ళు ఇబ్బంది పడినప్పటికీ హిందీ బెల్ట్లో హిందీలో ఫ్రెష్గా ఉంటుంది. నాకు తెలిసి నార్త్లో కనెక్ట్ అయిద్దేమో అనిపిస్తుంది నాకు నార్త్లో చూడాలి. కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. తెలుగులో కూడా అంటే ఒక కమర్షియల్ సినిమా అనేది కమర్షియల్ సినిమాగా లేదు ఇప్పుడు. ఉమ్, కమర్షియల్ సినిమా కూడా వాస్తవిక దృక్పథంతోనే నడిస్తేనే జనం చూస్తున్నారు. చూద్దాం నార్త్ పరిస్థితి ఏంటిదని 2-3 రోజుల్లో అంచనా. లేదు, అక్కడ కనెక్ట్ అవుతుంది, నార్త్లోనూ కనెక్ట్ అవుతుంది. తమిళ్ మార్కెట్కి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉంది దానిలో. ఉమ్, తెలుగు మార్కెట్కి కొంచెం కొత్తగా అనిపించింది కథ. ఉమ్. కథ కాదు, కథనం, ఆయన డ్రైవ్ చేసిన పద్ధతి కథ కాదు, ఆయన ఒక స్టార్ హీరోకి కొత్తగా అనిపించింది. కొత్తగా అనిపించింది. అలాగే ఉండాలి, ఉమ్, అలా ఉంటే తప్ప కుదరని పరిస్థితి ఉంది ఇప్పుడు. అదేలేండి. కమర్షియల్ సినిమా సూత్రం మారింది, నిర్మాణ సూత్రం మారింది. పాత పద్ధతిలో పెడితే కుదరదు. ఆ క్యారెక్టర్ని చాలా రూటెడ్గా, పైగా తను అన్ని విధాల శరీరాన్ని ఆయన ఎలా వాడాలో అలా వాడేశాడు. ఉమ్, రామ్ చరణ్ పాటల్లో ఒకలా కనిపించాడు, ఆ క్రికెట్ దీనిలో ఒకలా కనిపించాడు, అథ్లెట్గా ఒకలా కనిపించాడు, రెజ్లర్గా ఇంకోలా కనిపించాడు. ఈ కోడి రామ్మూర్తి రెఫరెన్స్ తీసుకోవటం కూడా బాగుంది కథకి. ఉమ్, ఆయన విజయనగరానికి చెందినవాడే కాబట్టి అదొకటి ఆర్గానిక్గా వాళ్ళకి అమరింది. ఇక టోటల్ ఓవరాల్ సినిమా ఎంగేజింగ్గా ఉంది. ఓకే. సినిమాకు ఉండవలసిన ప్రధాన లక్ష్యం ఎక్కడ ఆడియన్స్ డీవియేట్ కాలేదు, ఇలా జరగదు అని కూడా అనుకోలేదు. ఉమ్, రెండోది ఏదో ఒక అద్భుత రసంలో చెప్పాలి అనే ప్రయత్నంలో నేల విడిచి సాము చేయలే డైరెక్టర్. ఉమ్, ఉమ్. నేల మీదే నిలబడ్డాడు. ఓకే. ఆ నేల మీద నిలబడటం వల్లనే సినిమా సస్టైన్ అయింది. ఓకే. ఇది వర్కౌట్ అయ్యే సినిమానే కమర్షియల్గా కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగువా